చిన్నశంకరంపేట మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో 2 నివాస పూరి గుడిసెలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. చింతకింది నర్సమ్మ ఇల్లు పూర్తిగా దగ్ధం కావడంతో ₹1,00,000 నగదు, 2 క్వింటాళ్ల బియ్యం, వస్త్రాలు, నిత్యావసర సరుకులు పూర్తిగా దగ్ధం కావడంతో కుటుంబం కట్టుబట్టలతో బయటపడింది. చింతకింది శంకర్కు చెందిన నివాస పూరి గుడిసె దగ్ధం కావడంతో ₹2,50,000 నగదు, 5 తులాల బంగారం, 8 తులాల వెండితో పాటు వస్త్రాలు, నిత్యావసర సరుకులు పూర్తిగా కోల్పోయారు. ఈ ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఈ 2 కుటుంబాలను ప్రభుత్వం స్పందించి వెంటనే ఆదుకోవాలని మాజీ ఎంపీటీసీ నాగరాజు కోరారు. మెదక్ రామంపేట అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక వాహనాలతో మంటలను చల్లార్చారు. నీ పేరు ఏం పేరమ్మా? నాకేం తెలియదు సార్. నాదే పైన పొలి గడకలు ఇప్పుడే వచ్చినాయి. ఇప్పుడు అట్టుకోవాలి. నన్ను అది ఎంత గారిందా ఎత్తుందా నాకు తెలియదు. వచ్చే వరకు నన్ను ఇంట దొరికేసుకున్నాను. నువ్వేడుకున్నా మరి అప్పుడు? నేను పొలం కడిపోయిన నాటిగా ఇప్పుడే వచ్చింది. నేను మా అత్తమ్మ ఉన్నది. మొన్ననే మా అమ్మ చచ్చిపోయింది. మా అత్తమ్మ ఇక్కడనే ఉంచిపోయినాము. ఉన్నది కదా అని పోయినది. ఫోన్ చేస్తే అలవాటు ఉన్నోళ్ళు మా చిన్నమామ కొడుకు అన్నాడు. అంటే నేను ఏంటంటే ఏం లేదు అన్నది అనుకుంటే ఆయన అగస్తంగా వస్తే చెప్తలేవు గట్లా ఆగమాగపోతున్నావు అంటే గిట్ల గిట్ల సంగతి అని అనగానే ఆయన ముంగట వచ్చిన ఆయన ఇంకా నేను వచ్చిన పొలందుకెళ్ళి లేచి వచ్చిన చెప్పలేదు. నేను గట్టపల్లి పోతుండేమో నాటేస్తున్నాం కదా కాళ్ళు తెలిసి గిట్ల గట్టపల్లి గిట్ల పోతుండేమో అని నేను అనుకున్నా కానీ కస్తున్నాను నాకు తెలియదు. పెట్టి వచ్చిండు. నీకు ఇట్లా పోతున్నాను కూడా చెప్పలేడు.